హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. కరోనా వైరస్ వల్ల క్రియేట్ అయిన డ్యామేజ్ ని పూడ్చడం కోసం అన్ని దేశాలు ఎంతో మనీని మార్కెట్స్ లోకి పంప్ చేశాయి. ఈ మనీ పంప్ చేయడం వల్ల మార్కెట్ లో చాలా ఎక్సెస్ మనీ అయిపోయింది. దీని వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ మనకి లాస్ట్ క్వార్టర్ లో కమోడిటీ ప్రైజెస్ చాలా ఎక్కువగా పెరిగాయి. వాటిలో క్రూడ్ ఆయిల్ దాదాపుగా 35% పెరిగింది, కాపర్ 18% పెరిగింది, ప్లాటినం 13% పెరిగింది, పామ్ ఆయిల్ 12% పెరిగింది. ఇలాగా చాలా కమోడిటీస్ మనకి లాస్ట్ క్వార్టర్ లో బాగా పెరిగాయి. అయితే ఇలాంటి కమోడిటీస్ ప్రైజెస్ పెరిగినప్పుడు వాటి మీద డిపెండ్ అయ్యే కంపెనీస్ కి లాసెస్ ఎక్కువ అవుతాయి లేదా వాటి ప్రాఫిట్స్ తగ్గుతాయి. కానీ కొన్ని కంపెనీలకి కమోడిటీస్ ప్రైస్ హైక్ అనేది పాజిటివ్ అవుతుంది అనమాట. సో ఏ కంపెనీస్ కి మనకి ఈ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ అవుతుంది, వేటిల్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఆ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం 1:2:3 ఫార్ములా మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 12,000 క్యాపిటల్ ఉంటే నేను దాన్ని ఒక షేర్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు 3 లెవెల్స్ నేను మార్క్ చేసుకుంటాను: హయ్యర్ లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ అలాగే లోయర్ లెవెల్. సో హయ్యర్ లెవెల్ లో నేను 1 ఇన్వెస్ట్ చేస్తాను, అంటే 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాను. మిడిల్ లెవెల్ లో 2 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తాను, అంటే 4,000 ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ లెవెల్ 3 లో లోయర్ పార్ట్ లో నేను 6,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాను. సచ్ దట్ నా యావరేజ్ ప్రైస్ అనేది లెవెల్ 2 కి లెవెల్ 3 కి మధ్యలో ఉంటుంది. ఒకవేళ మనం అనుకున్నట్టు లెవెల్ 2 కానీ లెవెల్ 3 కానీ రాకపోయినా అట్లీస్ట్ లెవెల్ 1 ఇన్వెస్ట్మెంట్ ద్వారా నాకు ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న మధ్యలో మీకు ఎప్పుడైనా ఈ వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్, నేను ఇక్కడ స్టాక్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నాను అన్న దాన్ని బట్టి మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్ గా మార్కెట్ లో ఒక సేయింగ్ ఉంటుంది, ఏంటంటే లీడర్ అనేవాడు ఎప్పుడు లీడర్ గానే ఉంటాడు, ఎస్పెషల్లీ ఒక బిజినెస్ లో. ఎందుకంటే ఒక మార్కెట్ లో లేదా ఒక పర్టికులర్ బిజినెస్ లో లీడర్ అయిన వాళ్ళకి ప్రైసింగ్ పవర్ ఉంటుంది. అంటే ఒక కంపెనీకి మాక్సిమం మార్కెట్ షేర్ ఉన్నా లేకపోతే ఒక పర్టికులర్ సెక్టార్ లో ఒకటే కంపెనీ ఉన్నా అలాంటి వాటిని మనం లీడర్స్ కానీ మోనోపాలీ గానీ అంటాం. ఈ లీడర్స్ కి కానీ లేదా మోనోపాలీ కంపెనీస్ కి కానీ వాళ్ళ యొక్క రా మెటీరియల్ ప్రైజెస్ పెరిగితే వాళ్ళు ఆ ప్రైస్ హైక్ ని కస్టమర్స్ కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. ఎందుకంటే మాక్సిమం మార్కెట్ షేర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు చేయగలుగుతారు. కాంపిటీటర్స్ తక్కువ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అది. అదే ఫాలోవర్స్ కానీ లేదా స్మాల్ కంపెనీస్ ఉంటాయి, వీళ్ళకి మార్కెట్ షేర్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రైజెస్ ని పెంచలేరు. రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గించుకోవాలి లేదా లాసెస్ లోకి వెళ్ళాలి తప్ప వాళ్ళు ఈ రా మెటీరియల్స్ యొక్క ప్రైస్ హైక్ ని కస్టమర్స్ కి ట్రాన్స్ఫర్ చేయలేరు. అందుకోసమని ఇప్పుడు కమోడిటీస్ ఎప్పుడైతే ప్రైస్ హైక్ అయిందో అలాంటప్పుడు మనకి లీడర్స్ కానీ మోనోపోలీ కంపెనీస్ కానీ అలాంటి వాటిలో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో అలాంటి ప్రైసింగ్ పవర్ ఉన్న కంపెనీస్ లో ఫస్ట్ కంపెనీ ఏంటి అంటే ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ అనేది పెయింట్ సెక్టార్ లో ఆల్మోస్ట్ 40-50% మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఈ ఏషియన్ పెయింట్ స్టాక్ ఈ పర్టికులర్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 18% రెవెన్యూ గ్రోత్ ఇవ్వబోతుంది. అండ్ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ 81% గ్రోత్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో అందుకని నేను ఏషియన్ పెయింట్ స్టాక్ ని గనక అబ్జర్వ్ చేసుకుంటే దీనికి సంబంధించిన లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ నేను డ్రా చేసుకుంటున్నాను. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ నేను డ్రా చేస్తే దీని ద్వారా నాకు ఒక మేజర్ సపోర్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ మేజర్ సపోర్ట్ ట్రెండ్ లైన్ తో పాటుగా నేను ఒక ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేసుకుంటున్నాను. యూజువల్ గా ఫిబొనాచిలో మనకి 38.2 రీట్రేస్మెంట్, 50 రీట్రేస్మెంట్ అండ్ 61.8 రీట్రేస్మెంట్ అనేవి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అవుతాయి. సో అందుకని నేను నా బయింగ్ లెవెల్స్ కింద లెవెల్ 1 కింద 38.2 రీట్రేస్మెంట్, లెవెల్ 2 కింద 50 రీట్రేస్మెంట్ అండ్ లెవెల్ 3 కింద 61.8 రీట్రేస్మెంట్ నేను తీసుకుంటున్నాను. సచ్ దట్ నా ఏషియన్ పెయింట్ షేర్ ని నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు 2300 లెవెల్లో నేను 1 పార్ట్ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 2100 లెవెల్లో 2 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ అలాగే 1961 లెవెల్లో 3 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తాను. సచ్ దట్ నేను 1:2:3 ఫార్ములా ద్వారా ఈ ఏషియన్ పెయింట్ ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దాని ద్వారా నేను ఫ్యూచర్ లో లాభం పొందొచ్చు. అండ్ అలాగే ఒకవేళ ఈ 2300 నుంచే అలాగే పైకి వెళ్ళిపోయినా కూడా అట్లీస్ట్ 1 పార్ట్ నా దగ్గర ఉంటుంది కాబట్టి దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ అయినా కూడా నేను ఎంజాయ్ చేయగలుగుతాను. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్. సో నాకు తెలిసి ప్రతి ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్ అయినా ఉంటుంది. సో ఇంతకు మించి హిందుస్థాన్ యూనిలివర్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. సో హిందుస్థాన్ యూనిలివర్ కి డొమెస్టిక్ మార్కెట్ లో చాలా ఎక్కువ మార్కెట్ షేర్ ఉండడం ద్వారా వాళ్ళు ఏదైతే కమోడిటీ ప్రైజెస్ పెరుగుతున్నాయో, యూజువల్ గా మనం డిటర్జెంట్స్ కానీ లేకపోతే సోప్స్ కానీ తయారు చేయడానికి మనకి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అలాగే ఆయిల్స్ కావాలి. ఈ రెండింటి ప్రైజెస్ హైక్ అవ్వడం వల్ల ఓన్లీ ప్రైసింగ్ పవర్ అనేది హిందుస్థాన్ యూనిలివర్ చేతిలో ఉండడం వల్ల ఆ పర్టికులర్ సెక్టర్
సెక్టార్‌లో ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది గ్యారంటీడ్‌గా ఉంటుంది. అందుకని ఇక్కడ హిందుస్థాన్ యూనిలివర్‌లో ఈ క్వార్టర్‌లో ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ 18% రెవెన్యూ ఉంటే దాని ప్రాఫిట్ గ్రోత్ రేట్ 21% వరకు గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో హిందుస్థాన్ యూనిలివర్ యొక్క లాంగ్ టర్మ్ చార్ట్ గనుక నేను అబ్జర్వ్ చేసుకుంటే ఇది యూజువల్‌గా ఒక ఛానల్ ప్యాటర్న్‌లో నాకు పైకి వెళ్తూ ఉందన్నమాట. సో దానికి సంబంధించిన సపోర్ట్ లైన్ నేను డ్రా చేసుకుంటే ఇక్కడ నాకు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 2100 లెవెల్‌లో ఉంది. అండ్ అలాగే ఎప్పుడైతే కరోనా ఫాల్ వచ్చిందో ఆ టైంలో మనకి 1900 రేంజ్‌లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. అండ్ అలాగే మనకొక టాప్ 2400 లెవెల్‌లో ఉంది. సో యూజువల్‌గా నేనిప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్‌ని లెవెల్ 1 లాగా తీసుకుంటాను. కానీ హిందుస్థాన్ యూనిలివర్ అనేది కంటిన్యూయస్‌గా గ్రోయింగ్ స్టాక్‌గా ఉంటూ ఉంటుంది. అందుకోసం లెవెల్ 1 కింద 2400 అనేది నేను లెవెల్ 1 తీసుకుంటున్నాను. అండ్ 2100 అనేది లెవెల్ 2 తీసుకుంటున్నాను. అండ్ అలాగే 1926 అనేది లెవెల్ 3 తీసుకుంటున్నాను. సో కరెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనం ఆల్రెడీ లెవెల్ 1కి అండ్ లెవెల్ 2కి మధ్యలో ఉన్నాం కాబట్టి ఇక్కడ 1 పార్ట్ అండ్ ఇక్కడ 2 పార్ట్స్ 3 పార్ట్స్ కూడా నేను కరెంట్ మార్కెట్ ప్రైస్‌లో యాడ్ చేసుకొని నెక్స్ట్ రిమైనింగ్ 3 పార్ట్స్‌ని నేను యాడ్ చేసుకోవడం కోసం 1912 లెవెల్ కోసం వెయిట్ చేస్తాను. అండ్ హిందుస్థాన్ యూనిలివర్ అనేది కంటిన్యూయస్ గ్రోయింగ్ స్టాక్ కాబట్టి మనం ఎప్పుడూ ప్రాఫిట్‌లోనే ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గోడ్రేజ్ కన్స్యూమర్. అయితే ఈ గోడ్రేజ్ కన్స్యూమర్ యొక్క రెవెన్యూ గ్రోత్ రేట్ అనేది 21% వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ హెవీగా 169%. సో చాలా ఎక్కువ ప్రాఫిట్ గ్రోత్ ఎక్స్‌పెక్టెడ్ ఉంది. ఎందుకంటే గోడ్రేజ్ కన్స్యూమర్ యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్ ఆల్మోస్ట్ 11% గ్రో అవుతుంది. డొమెస్టిక్ సోప్స్ అండ్ హెయిర్ కలర్ గ్రోత్ 7% వరకు ఉంది. అండ్ స్పెషల్లీ ఆఫ్రికన్ మార్కెట్‌లో డబుల్ డిజిట్ గ్రోత్ ఆల్రెడీ పాస్ట్‌లో ఉంది. అండ్ నియర్ ఫ్యూచరే కాకుండా ఫార్ ఫ్యూచర్‌లో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ రావడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఈ గోడ్రేజ్ కన్స్యూమర్ చార్ట్ కనుక నేను చూస్తే దీని యొక్క లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది కరెక్ట్‌గా మనం ఉన్న ప్రైస్‌లోనే ఉంది. సో 676 దగ్గర మనం లెవెల్ 2 కింద తీసుకోవచ్చు. అండ్ లెవెల్ 1 ఈ లెవెల్ బ్రేక్ అయింది అనంటే గోడ్రేజ్ కన్స్యూమర్‌లో చాలా మంచి బ్రేక్‌ఔట్ రావచ్చు. సో అదేంటంటే 762 అండ్ అలాగే లెవెల్ 3 ఒక మేజర్ సపోర్ట్ ఈ లెవెల్‌లో మనం తీసుకోవచ్చు. సచ్ దట్ మనకి 760 దగ్గర లెవెల్ 1 అండ్ లెవెల్ 2 682 దగ్గర అండ్ 572 దగ్గర లెవెల్ 3 ఇలా 3 లెవెల్స్ మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్టాక్ చాలా కాలంగా ఇన్వెస్టర్స్ యొక్క పేషెన్సీని టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే దీంట్లో క్లియర్ బ్రేక్‌ఔట్ వస్తుందో అలాంటి బ్రేక్‌ఔట్ వచ్చినప్పుడు చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది రావచ్చు. ఈ స్టాక్ యొక్క పాస్ట్ చార్ట్ గనక నేను అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడైతే స్టాక్‌లో గ్రోత్ వస్తుందో అక్కడ చాలా హెవీ అండ్ కంటిన్యూయస్ గ్రోత్ వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత కొంతకాలం కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టాక్ దగ్గరగా 2019 నుంచి కన్సాలిడేట్ అవుతూ ఉంది కాబట్టి ఇంకొక 1 ఆర్ 2 ఇయర్స్ కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అదానీ పోర్ట్. యూజువల్‌గా నేను అదానీ పోర్ట్స్‌ని మిస్డ్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తాను. ఎందుకు అలాగా అనంటే యాక్చువల్‌గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ 31% ఉంది. అండ్ ప్రాఫిట్ ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ 315% ఉంది. సో ఇంత ప్రాఫిట్ ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ ఉన్నప్పుడు స్టాక్ అనేది ఈజీగా డబుల్లో, ట్రిపుల్లో అవుతుంది. సో ఈ ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ నేను ముందుగా అనాలిసిస్ చేయకపోవడం ద్వారా ఈ స్టాక్‌ని నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. బట్ అదానీ పోర్ట్స్ లాంటి మోనోపోలీ కంపెనీలో ఎప్పుడైతే ఇలాంటి హెవీ గ్రోత్ వస్తుందో ఆబ్వియస్‌గా షేర్ ప్రైస్ అనేది చాలా ర్యాపిడ్‌గా పెరుగుతుంది. సో మనం ఆ స్టాక్ గనక చూస్తే అదానీ పోర్ట్స్ ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ కన్సాలిడేషన్ తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో ఆల్రెడీ ఈ స్టాక్ దానికొచ్చే ప్రాఫిట్స్‌ని డిస్కౌంట్ చేసుకొని డబుల్ అయింది కాబట్టి ఇలాంటప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది రిస్కీ. కానీ నేను ఒకవేళ ఈ స్టాక్‌ని ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే నేను దీన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కోసం వెయిట్ చేస్తాను. సో వెయిట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన ఫిబొనాచి లెవెల్స్ నేను మార్క్ చేసుకుంటే దీంట్లో నేను 38.2 రిట్రేస్‌మెంట్‌ని లెవెల్ 1 కింద అంటే ₹552 దగ్గర వస్తే నా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తాను. అండ్ అలాగే లెవెల్ 2 వచ్చేసి 489 ఆర్ 490 లెవెల్‌లో అండ్ లెవెల్ 3 ఫైనల్ లెవెల్ వచ్చేసి 417 దగ్గరికి వచ్చింది అని అంటే నేను 3 టైమ్స్ ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇలాగా అదానీ పోర్ట్స్ అనేది నాకు మార్కెట్ ఫాల్ వస్తేనే కానీ నేను దాన్ని అక్యుములేట్ చేసుకోలేను కాబట్టి ఈవెన్ దో అది ఫండమెంటల్‌గా అంత స్ట్రాంగ్‌గా ఉన్న మిస్డ్ ఆపర్చునిటీగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఫైనల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్ ఎవెన్యూ సూపర్ మార్ట్. సో ఎవెన్యూ సూపర్ మార్ట్‌కి ప్రైజింగ్ పవర్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ సెల్లింగ్ పవర్ ఉంది.
డీమార్ట్ ప్రీమియా అనే బ్రాండ్ ద్వారా డీమార్ట్ వాడు చాలా వరకు కమోడిటీస్‌ని మనకి అమ్ముతూ ఉంటాడు. అయితే మనం కంపారిజన్ చేసుకుంటే యూజువల్ వేరే బ్రాండ్స్ కంటే డీమార్ట్ ప్రీమియా అనేది మనకి తక్కువ ప్రైస్‌లో ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. మనం హెవీ వాల్యూమ్స్‌లో డీమార్ట్ ప్రీమియాకి సంబంధించిన ప్రొడక్ట్స్ కొనడం ద్వారా వాల్యూమ్ బేస్డ్ ప్రాఫిట్స్ అనేవి డీమార్ట్ వాడికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకని డీమార్ట్‌కి ప్రైజింగ్ పవర్ అడ్వాంటేజ్ ద్వారా లో ప్రైజెస్‌లో అమ్మినా కూడా హై వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నందువల్ల వాళ్ళకి ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో, ఇలాగా మనకి డీమార్ట్‌కి ప్రైజింగ్ పవర్ అండ్ సెల్లింగ్ పవర్ 2 ఉండడం రీజన్ వల్ల ఎవెన్యూ సూపర్ మార్ట్ అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టాక్. అండ్ ఈ ఎవెన్యూ సూపర్ మార్ట్‌కి ఈ పర్టిక్యులర్ క్వార్టర్‌లో 18% రెవెన్యూ గ్రోత్ రేట్ ఎక్స్‌పెక్టెడ్ ఉంది. అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ రేట్ వచ్చేసి 25% ప్రాఫిట్ గ్రోత్ ఎక్స్‌పెక్టెడ్ ఉంది. సో, దీనికి సంబంధించిన స్టాక్ చార్ట్ గనక నేను అబ్జర్వ్ చేస్తే నాకు టెక్నికల్ సపోర్ట్ అనేది సమ్‌వేర్ హియర్ ఉంది. అండ్ అలాగే దీని యొక్క ఫిబొనాచి లెవెల్స్ గనక నేను మార్క్ చేసుకున్నాను అనంటే ఇలా నాకు లాంగ్ టర్మ్ సపోర్ట్స్ ఉన్నాయి. సో, అగైన్ నేను ఫిబొనాచికి సంబంధించిన 38.2 రిట్రేస్‌మెంట్‌ని లెవెల్ 1 అండ్ 50% రిట్రేస్‌మెంట్‌ని లెవెల్ 2 అండ్ 61.8 రిట్రేస్‌మెంట్‌ని లెవెల్ 3గా గనక నేను మార్క్ చేసుకుంటే ఇవి 3 నాకు ఇన్వెస్ట్‌మెంట్ లెవెల్స్‌గా ఉంటాయి. సో, 2800 వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఎడిషన్ చేస్తే సెకండ్ 2 పార్ట్స్ నేను ఎడిషన్ చేయడం కోసం 2600 దాకా వెయిట్ చేస్తాను. అండ్ 3 పార్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కోసం 2480 దాకా వెయిట్ చేస్తాను. సో, ఈ లెవెల్స్‌లో గనక మనం డీమార్ట్ బై చేసుకోగలిగితే మనకి ఫ్యూచర్ రిటర్న్స్ అనేవి చాలా బెటర్‌గా ఉంటాయి. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఏదైనా మీకు క్వెషన్స్ ఉన్నాయి అనంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే తెలుగు స్టాక్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.